వచ్చేసరికి జీవో నెంబర్ 29 సపరేట్గా తీసుకొని వచ్చి అగ్రవర్ణాల వాళ్ళకి నువ్వు పై స్థాయిలో తీసుకెళ్లడం కొరకు నువ్వు మొత్తం పోస్టులు వాళ్ళే కేటాయించడం ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లా దీన్ని మళ్ళీ ఇక్కడ చూస్తే ఒక ఒక సపరేట్గా మనం ఒకటే అండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఆ 10th క్లాస్ రిజల్ట్స్ రావడానికి 2-3 months పడుతుంది. అదేవిధంగా మనం క్లాస్లో ఒక 45 members ఉంటారు. వాళ్ళు ఒక థియరీ ఎగ్జామ్స్ రాశారు, హాఫ్ ఇయర్లో క్వార్టర్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు వాళ్ళ కరెక్షన్కి రావడానికి దగ్గర 2-3 months పడుతుంది. సరే మినిమం ఒక 40-45 days పడుతుంది ఓన్లీ 50 members స్టూడెంట్స్కి. అదే నువ్వు గ్రూప్ 1 రాసిన అభ్యర్థులలో వాళ్ళ పేపర్ కరెక్షన్ థియరీ పార్ట్ కరెక్షన్ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకోవాలి? నువ్వు ఒక 1 monthలోనే నువ్వు కరెక్షన్ చేసుకొని అక్కడ ఏం కరెక్షన్ చేసినట్టు ఏం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా అవకతవకలు జరిగినట్టు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ ఎక్కడైనా ఉందా అండి? యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఉందా?